సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో, ఆ పార్టీకి ప్రాతినిధ్యంగానో, లేకపోతే క్షేత్రస్థాయిలో నాయకులుగా ఉన్న ఎవరూ కూడా ఒక 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ వచ్చాక మొదటి 5 సంవత్సరాలు ఒక్క గొంతు కూడా నిలదీసి కేసీఆర్‌ని అడిగిన సందర్భం గాని, వార్త గాని మనం చూడలం. ఎందుకని అడగలేని నిస్సహాయత కాంగ్రెస్ పార్టీలో ఉండేది? డెఫినెట్లీ మీరు ఏదైతే చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దీని వెనుక కేసీఆర్ కుట్ర దాగింది. అది మీడియాని అణచివేసిండు, సోషల్ మీడియాని అణచివేసిండు, తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లోటుపాట్లను తీసేసి తన దాంట్లో కలుపుకుంటారు. అయినప్పటికి కూడా ఒక కోదండరాం, మాలాంటి విద్యార్థి నాయకులు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం, ఇట్లా చాలామంది సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళందరం కూడా మేము కొట్లాడుకుంటూ వచ్చాం. అది పెద్దగా చూపించబడలే. అంటే అతడేమి ఇంత హైయెస్ట్గా కనపడుతున్నాడు ముఖ్యమంత్రి. మేము మాట్లాడే వాళ్ళం కింద కనపడేసరికి మమ్మల్ని పెద్దగా పట్టించుకోలే. పత్రికలు పట్టించుకోలేదంట. పొట్టచించుకుంటే పేగులు వచ్చి మా కాళ్ళ మీద పడుతుంది, మా తెలంగాణ కాబట్టి. మేము కూడా ఎందుకు వెయిట్ చేసినామంటే ఒక ఉద్యమ నాయకుడు కదా, మా ఆకాంక్షలన్నీ కూడా సరే మనం వెంటనే విమర్శిస్తే అది మంచిది కాదండి. ఏ రాజకీయ ఒక సంవత్సరము, ఓ 2 సంవత్సరాల్లో అతనికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే అతను ఏం చేస్తుండో, అతని విధానాలు ఏందో మేము కూడా ఒక సంవత్సరం వరకు వెయిట్ చేసినాం, సంవత్సరంన్నర వెయిట్ చేసినాము. అతని నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఆశించినాం. ఆశించినటువంటి ఫలితాలు రాకపోగా తిరిగి అవహేళన భాష మాట్లాడినారు, బూతులు మాట్లాడారు. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ టీవీలో మన గలీజ్గా ఉంటుంది, బాగుండదు. అటువంటి వ్యక్తి రాజకీయాల్ని మలినం చేసిండు. ఉప ఎన్నికలు వస్తే 100 కోట్లు గుమ్మరించడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొనడం, తన జేబులో వేసుకోవడం, మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం, మళ్ళీ జైళ్ళలో పంపించడం, లేదా వాళ్ళకు ఆశ చూపించడం, ఇట్లా తెలంగాణలో ఉండబడేటువంటి ప్రజా గొంతుకలని అణచివేసే ప్రయత్నం చేసినా మీరు గమనించాలి. ఈ తెలంగాణలో నేలలో ఒక స్వభావం ఉంటుంది, తిరుగుబాటు స్వభావం. ఎగ్జాక్ట్లీ. ప్రశ్నించే తత్వం, నిరంతరం తిరుగుబాటు అనేది ఈ ప్రజలకు, ఈ గాలిలో ఈ పంచభూతాలు అన్నీ కూడా మాకు పనిచేస్తాయి, మా చుట్టే ఉంటాయి. అది ఎవరైనా ఉండని, అది ఎక్కడైనా ఉండని, అది నిలదీస్తూనే ఉంటారు. మీరు గమనించినరో లేదో, కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ తెలంగాణలో ఉండబడే అటువంటి బిడ్డలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ నాయకత్వానికి ఎదురు తిరిగినటువంటి బిడ్డలు ఈ నేల మీద ఉన్నారు. అది మరియాస్కి గారి రూపంలో, పొన్నం ప్రభాకర్ రూపంలో, ఓ రాజగోపాల్ రెడ్డి, వివేకు, ఆనాడు ఉన్నటువంటి రాజయ్య గారు, జగన్నాథం గారు చనిపోయినారు. ఇట్లాంటి వాళ్ళు కేశవరావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి ఆమోస్ వారు, శ్రీధర్ రెడ్డి, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే 100లాది మంది కాంగ్రెస్ బిడ్డలు తెలంగాణ కావాలని కోరుకొని కేసీఆర్ని సపోర్ట్ చేసిండ్రు. ఎందుకు సపోర్ట్ చేసిండ్రు? అరే ఏదైనా అంతిమంగా మన తెలంగాణ, మనకు ఒక నాయకుడు అనేవాడు, కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం, ఇక్కడ ఒకడు కొట్లాడుతున్నాడు అని చెప్పేసి కలిసి పని చేసినాం. సరే పార్టీలు వేరైనప్పుడు కూడా అంశం అనేది అందరిది ఒకటే కదా, మన అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. అందుకోసమే ఏకరీతిగా పోయినాం తెలంగాణ ప్రజలందరూ. కానీ కాపలా కుక్క ఉన్నట్టు అని చెప్పిన ఆయన గుంటనక్కగా మారిపోయాడు. అది కదా మేము వ్యతిరేకిస్తున్నది, అది కదా మేము ఆ పాలకుని ప్రశ్నించింది. నువ్వు కాపలా కుక్క అని చెప్పి మళ్ళీ నువ్వే ఎక్తివి, అది కదా గుంటనక్క తెలివి. మరి పోనీ నువ్వు ఉన్నటువంటి సందర్భం లోపల ఈ వర్గాలకు న్యాయమైన చేసినవా? న్యాయం చేయలే. అడ్డగోలిగా భూములు దోచుకుంటారు, ధరణి అని పెడితిరి. ఆ తర్వాత మియాపూర్లో మొత్తం భూములు వేలం వేసుకొని మీరే కుంభకోణాలు చేస్తుండ్రి. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అసైన్డ్ భూములను కూడా కొట్టేసేసారు. ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని మళ్ళీ ఇవాళ కొత్త మాటలు వినిపిస్తున్నాయి మేడం. మాకైతే విచిత్రం అనిపిస్తుంది. ఇవాళ ప్రజలకి 10 ఏళ్ళు గడిచిన తర్వాత మనము 12 లక్షలు 15 లక్షలు ఈ లక్షల కోట్ల నష్టానికి వెళ్ళాము. మీరు నాకు అప్పగించినప్పుడు 4.5 లక్షల కోట్లకి అప్పు ఉంది నాకు, అండ్ కార్పొరేషన్ల అప్పు వేరే ఉంది అని చెప్పి అనేది 2 రోజుల నాడే రేవంత్ రెడ్డి గారు మనకు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఆ వేదిక అనేది చాలా గౌరవప్రదమైన వేదిక, అది నమ్మాల్సిన విషయం. అప్పటికి అన్ని కోట్ల అప్పు ఎందుకు ఉంది, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇంకొంచెం ఎందుకు పెరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా ఒక 60,000 కోట్ల అప్పుతో ఉన్నది. తర్వాత రెవెన్యూ మిగులు 15,000 కోట్లతో ఈ రాష్ట్రం ఏర్పడ్డది. వారు నిజంగా కూడా అప్పులు తెచ్చి, ఎక్కడైనా అప్పులు తేవడం సహజం, అది ఎవరైనా, మీ ప్రభుత్వం మేము ప్రభుత్వం కుటుంబమైనా ఎక్కడైనా మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం బ్యాంకు లోన్ తెచ్చుకుంటాం, లేకపోతే బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు మనము సంపద సృష్టించబడాలా, దాని ద్వారా నువ్వు ఇవాళ 100 రూపాయలు ఖర్చు పెడితే అది 1000 రూపాయలు చేయాలి, అట్లా మనం చేయాలి. కానీ ఒక 10,000 ఎకరాల కన్నా నీళ్లు రానటువంటి కాళేశ్వరం తీసుకొచ్చి అప్పు చేసినాం, 1,20,000 కోట్లు. మీరు గమనించాలి. రెండోది యాదాద్రి పవర్ ప్రాజెక్టు, దాదాపు దానికి 30,000-40,000 కోట్ల రూపాయలు అయితే ఉంది. 29 రూపాయలకు ఒక యూనిట్ పడుతుంది.
దానివల్ల తెలంగాణ ప్రజలకు అదనపు భారమే కదా. పోనీ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నాం, అది దాదాపు 10 రూపాయలు 12 రూపాయలు పడుతున్నటువంటి సందర్భం. 7 రూపాయలు అన్నట్టున్నారు అప్పట్లో. లేదండి, ఫస్ట్ అది అయింది, తర్వాత వేరే రాష్ట్రం నుంచి మనం ఇంకా తెచ్చుకున్నదంటే తగ్గుకుంటూ వచ్చింది. కానీ వాస్తవంగా అది 10 రూపాయలు 12 రూపాయలు పడ్డది. బ్యాంకుల నుంచి తెచ్చినవి కూడా 20% తెచ్చిరండి. 20% ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి దేశం. మనం వాస్తవంగా 7%, 8, 9, 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి గారు అడపా కాకుండా అడ్డగోలిగా తీసుకురావడం, ఖర్చు పెట్టడం, పోలీసులకు ఇన్నోవాలు కొనేస్తేవి, శాంతి భద్రతలు క్షీణించే. పోనీ 1000 కోట్ల రూపాయలతోటి ఇవాళ మీరు రోడ్లు వేసిరా, రోడ్లు వేయలేదు. పోనీ ఇక్కడ ఏమన్నా కొత్త ఆస్తులు పాఠశాలలు కట్టినరా, కట్టలేదు. కొత్త యూనివర్సిటీలు ఏమైనా వచ్చినాయా, మనం చదువుకున్న వాళ్ళుగా ఆలోచన చేద్దాం. ఉస్మాన్ యూనివర్సిటీ పాతదే, నువ్వు కొత్తకు బిల్డింగ్ ఏం కట్టలే. శాతవాహన, నల్గొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ మనది కాదు, కేంద్ర ప్రభుత్వం ఆనాడు కట్టింది. మరి ఏ యూనివర్సిటీ కట్టినావు? లేకపోతే హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమైనా కట్టినవా? అవి కూడా కట్టలేదు. సరే పోనీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినవా? కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ 90% ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా. ఒక 4-5 ఫ్లైఓవర్లు మాత్రమే ఇల్లు కట్టిండ్రు. విమానాశ్రయం నువ్వు కట్టింది కాదు. ఆ తర్వాత పివి ఎక్స్ప్రెస్ మీది కాదు, ఓఆర్ఆర్ మీరు కట్టలేదు. ఆ తర్వాత హైదరాబాదులో ఉండబడేటువంటి ఏ ప్రభుత్వ సంస్థ అయినా మీ నాయకత్వంలో కట్టబడ్డదా? గతంలో ఉండబడేటువంటి ఒక సెక్రటరీని కూలగొట్టి దాన్ని 3 ఇంతలు, వాస్తవంగా చాలా తక్కువ కాలం 1200 కోట్లు అయింది అంటా ఉన్నారు. సరిగ్గా లెక్క నాకు తెలియదు. కానీ అట్లా నువ్వు కట్టబడ్డదా అంటున్నా. పోనీపోయి అల్లకొచ్చిన కూర్చున్నావా, ఫామ్ హౌస్లే కూర్చుంటివి, ఏ రోజన్నా చేసినవా? ఎక్కడ ఆస్తులు సృష్టించబడ్డాయి తెలంగాణలో? ఇప్పుడు పలానా ఆస్తులు సృష్టిస్తే సరే అమ్మా, ఈ ఆస్తుల ద్వారా ఉపాధి కలిగింది, మానవ వనరుల అభివృద్ధి జరిగింది, తద్వారా 1000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చినాయంటే నమ్మొచ్చు.